ఇప్పుడు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా చిన్న క్లిప్, కానీ చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. సీన్ ఏమిటంటే, మన సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో లేకపోయిన రోజు పెవిలియన్లో కూర్చొని ఉన్నాడు. ముఖంలో చిన్న నిరాశ, కళ్లలో ఒక్క ప్రశ్న, ఇంకా నా టైం రాలేదా? సహజమే కదా, వరల్డ్ కప్ అంటే ఏ క్రికెటర్కైనా కల. అంత పెద్ద స్టేడియంలో బెంచ్పై కూర్చోవడం అంత ఈజీ కాదు. అక్కడే ఒక వ్యక్తి నెమ్మదిగా దగ్గరకు వచ్చాడు. అతడే మన భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఆయన ఎలాంటి పెద్ద స్పీచ్ ఇవ్వలేదు, ఎలాంటి కెమెరా కోసం నటించలేదు. సింపుల్గా సంజు భుజంపై చేయి వేసి ఒక మాట అన్నాడు, దుఖీ మత్ హో భాయ్, ఇది లాంగ్ టోర్నమెంట్, నీకు ఛాన్స్ తప్పకుండా వస్తుంది. అంతే, 4 మాటలు. కానీ ఆ 4 మాటల వెనుక ఏముంది? ఒక కెప్టెన్ నమ్మకం, ఒక సీనియర్ ప్రేమ, ఒక టీం లీడర్ బాధ్యత. డ్రాప్ అయిన ప్లేయర్ బయటికి సైలెంట్ గా కనిపిస్తాడు, కానీ లోపల వందల ఆలోచనలు. నేను సరిపోలేదా? మళ్లీ ఛాన్స్ వస్తుందా? నా కెరీర్ ఏ దిశలో వెళ్తోంది? ఇలాంటి టైంలో కెప్టెన్ వచ్చి ఇలా చెప్పడం, అది కేవలం మాట కాదు, మానసిక బలం. తర్వాత ఏమైంది? సంజుకి ఛాన్స్ వచ్చింది. వెస్టిండీస్ పై మ్యాచ్, ప్రెజర్ గరిష్ట స్థాయిలో ఉంది. సెమీఫైనల్ రేస్లో నిలవాలంటే గెలవాల్సిందే. అప్పుడు సంజు బ్యాట్తో సమాధానం ఇచ్చాడు. 90కి పైగా పరుగులు, అగ్రెసివ్ షాట్స్, పవర్ ప్లేలోనే బౌలర్లపై ఆధిపత్యం. అది కేవలం ఇన్నింగ్ కాదు, అది ఒక స్టేట్మెంట్. ఆ రోజు అతని బ్యాట్ మాట్లాడింది. సంజు రెడీగా ఉన్నాడు. అప్పుడు అందరికీ గుర్తొచ్చింది రోహిత్ చెప్పిన ఆ మాటలు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం, సంజు కెరీర్ అంతా ఒక రోలర్ కోస్టర్. టాలెంట్ ఎప్పుడూ ఉంది, కానీ కన్సిస్టెన్సీ ప్రశ్నగా మారింది. ఎన్నోసార్లు డ్రాప్ అయ్యాడు, ఎన్నోసార్లు తిరిగి వచ్చాడు, అయినా ఆశ వదల్లేదు. మ్యాచ్ తర్వాత సంజు చెప్పిన మాటలు కూడా అందరి హృదయానిక ఈ తాకాయి. రోహిత్, కోహ్లీ లాంటి సీనియర్ల నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అని అన్నాడు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ప్రెజర్లో ఎలా కూల్గా ఉంటాడో, రోహిత్ కెప్టెన్సీ ఎలా సింపుల్గా ఉంటుందో ఇవి చూస్తూ నేర్చుకుంటున్నానని సంజు అన్నాడు. ఇది కేవలం క్రికెట్ స్టోరీ కాదు, ఇది లీడర్షిప్ స్టోరీ. రోహిత్ ఆ రోజు చేసింది ఒక టీమ్మేట్ను కాపాడటం, ఒక ప్లేయర్ను మానసికంగా నిలబెట్టడం. మంచి లీడర్ అంటే ట్రోఫీలు గెలిచేవాడు మాత్రమే కాదు, మనిషిని నిలబెట్టేవాడు. మనకి ఈ స్టోరీలో దొరికే మెసేజ్ ఏమిటి? జీవితంలో కూడా ఇలాగే కదా, ఒక అవకాశం మిస్ అవుతాం, మన పేరు లిస్ట్లో ఉండదు, మనసు బాధపడుతుంది. అప్పుడు ఎవరో ఒకరు నీ టైం వస్తుంది అని చెబితే అది మనకి ఎంత బలం ఇస్తుందో. సంజు స్టోరీ అదే చెప్తోంది. టాలెంట్ ఉంటే సరిపోదు, సహనం ఉండాలి, మరియు సరైన సమయంలో ఎవరో ఒకరి నమ్మకం మనపై ఉండాలి. మరి మీరు ఏమంటారు? సంజు ఆ ఇన్నింగ్ ఆడకపోయి ఉంటే కథ వేరేలా ఉండేదా? రోహిత్ ఆ రోజు ఆ మాట చెప్పకపోయి ఉంటే సంజుకి ఆ నమ్మకం వచ్చేదా? ఇలాంటి నిజమైన క్రికెట్ కథలు మీకు ఇష్టమైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కొన్ని కథలు స్కోర్ బోర్డ్లో కనిపించవు, కానీ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.